జరుగుతుంది. ఎవరైనా సలాం చెప్తే మీరు దానికి జవాబు ఇవ్వకుండా ఉండకూడదు, వారికి మంచి పద్ధతిలో తిరిగి జవాబు ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. ఇక ఎవడి చెడు ప్రవర్తన నుండి తన పక్కవాడు, తన ఇంటి పక్కన వాడు, తన పక్కన వాడు, సోదరుడు, స్నేహితుడు ఎవరైనా సరే ఎవడి చెడు ప్రవర్తన నుండి తన పొరుగువాడు సురక్షితంగా ఉండడో మరి ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇస్లాం ఏం చెప్తుందంటే మన యొక్క ప్రవర్తన ద్వారా పక్కవారు ఇబ్బంది పడితే మనం మోమిన్ కాము, మనం విశ్వాసి కాము. ఎవరి ప్రవర్తన వల్ల ఇతరులు పక్కవారు ఇబ్బంది పడితే అటువంటి వ్యక్తి మోమిన్ కాలేడు. అందుకే మన అఖ్లాక్, మన యొక్క అలవాట్లు, పద్ధతులు, మాట తీరు అంతా కూడా నిజాయితీగా, ప్రేమ, గౌరవ, మర్యాద కలిగి ఉండాలి. మన ఇంట్లో వారికి కానీ, మన పొరుగు వారికి కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ ఇబ్బంది కలిగించే మాట, కష్టపెట్టే మాట, నష్టపెట్టే మాట మాట్లాడకూడదు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడకూడదు, ఇతరులను తిట్టకూడదు, ఇతరులతో కొట్లాటలు, గొడవలు, అసహ్యం, కసురుకోవటం, వారిని హింసించటం, వారిని మజాకులు చేయటం, వారిని పరువు తీయటం ఇట్లాంటివి చేయకూడదు. వీలైతే మంచి మాటలు పలకడం, వారికి సహాయం చేయటం, లేదా కనీసం ఇదేది చేత కాకపోతే మనం మౌనంగా ఉండటం ఇంకా మంచిది. మన మూలంగా పక్కవారు ఎవరన్నా కనుక ఇబ్బంది పడితే మనం విశ్వాసి కాలేము అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి మన మూలంగా ఒక ముస్లిం అయినా కానీ, ముస్లిం కాకపోయినా సరే మన మూలంగా వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారు ఈ యొక్క విషయంలో చాలాసార్లు అయితే హెచ్చరించారు కూడా. ఇక ఒక వ్యక్తికి నచ్చని పేర్లతో లేదా వారి యొక్క శారీరక లోపాలను ఎత్తి చూపుతూ పిలవటం ఖురాన్ ప్రకారం, హదీసుల ప్రకారం ఇది ఒక నిషిద్ధం, పాపం. ఖురాన్లో సూరా అల్ హుజరాత్లో కూడా మీరు ఈ యొక్క విషయం చూడవచ్చు. కానీ ఈనాడు మన సమాజంలో అనేక మందిని వారి యొక్క హైటు, కలరు, అంగవైకల్యం, అమాయకత్వం ఇటువంటివి చూసి అనేక మందిని మనం ఎలా ఎగతాళి చేస్తున్నాం, ఎలా నిక్కు నెమ్ములు పెట్టి అనేక రకాల కామెడీస్తో ఎలా వారి యొక్క పరువు తీస్తూ, ఎలా నిక్కు నెమ్ములు పెట్టి వారిని పరువు తీస్తూ ఉన్నాం. బంగారు, వెండి గిన్నెల్లో తినటం, ఆ యొక్క స్పూన్లు వాడటం కూడా ఇస్లాం మరి ప్రస్తుతానికి ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో నిషేధిస్తుంది. ఇకపోతే నీళ్లు నిలబడి తాగేదాని గురించి ఏం చెప్తుందంటే ఆరోగ్యపరంగా మరియు ప్రవక్త గారి యొక్క సున్నత్ పరంగా నిలబడి నీళ్లు తాగటం సరైన పద్ధతి కాదు. ఎప్పుడైనా అత్యవసర